హలో ఎవ్రీబడి. గత ప్రీవియస్ క్లాస్లో మనం వేవ్స్లో ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ది స్టేషనరీ వేవ్ ఇన్ ఓపెన్ పైప్ చెప్పడం జరిగింది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ మనం రాబట్టడం జరిగింది. ఇప్పుడు సెకండ్ వన్, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ యాన్ క్లోజ్డ్ పైప్. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ యాన్ క్లోజ్డ్ పైప్ అంటే క్లోజ్డ్ పైపులో మూసిన గొట్టాల్లో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి యొక్క పౌనపున్యాలకు ఫ్రీక్వెన్సీ మనం డెరివేషన్ చేయాలి. అంటే ప్రీవియస్లో నేర్చుకున్నటువంటి ఓపెన్ పైప్ యొక్క డెరివేషన్స్ ఇప్పుడు క్లోజ్డ్ పైప్ డెరివేషన్స్ అనేవి మనం నేర్చుకోవాలి. ఓకే, మీకు చెప్పాను. ఇవి నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా మనకు బాగా గుర్తించవలసినటువంటి మెయిన్ ఫినామినస్ ఏంటంటే ఫస్ట్ వన్ నోడ్, యాంటీ నోడ్స్ అండ్ సూపర్ ఇంపోజ్డ్ లా, అండ్ నెక్స్ట్ వన్ స్టేషనరీ వేవ్స్. సో స్టేషనరీ వేవ్స్ అంటే ఏం చెప్పాము? స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటండి, రెండు పురోగామి తరంగాలు అనేవి ఒకే కంపన పరిమితి పౌనపున్యం కలిగి ఉండి అవి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ అధ్యారోపణం చెందినప్పుడు మనకి స్థిర తరంగాలు అని ఏర్పడతాయి. ద స్టేషనరీ వేవ్స్ ఫార్ టూ ప్రోగ్రెసివ్ వేవ్, same frequency and same amplitude, it is always opposite direction, is applicable superimposed due to formation of the stationary wave. సో దాన్ని స్టేషనరీ వేవ్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఇంకేం చెప్పామండి? సో నెక్స్ట్ వన్ సూపర్ ఇంపోజ్డ్ లా. మీకు తెలుసు, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn. దిస్ ఈజ్ ది సూపర్ ఇంపోజ్డ్ లా. ఓకే, సో node means, antinode means, define antinode, the maximum amplitude. Node means the minimum amplitude or zero amplitude is called as antinode and node. Antinode and node అంటే ప్రస్పందన స్థానం అంటే ఏంటి? కంపన పరిమితి అనేది గరిష్టంగా ఉండాలి. అస్పందన స్థానం అంటే కంపన పరిమితి అనేది శూన్యం అవ్వాలి. సో దాన్ని ఏమన్నామండి మనం? ప్రస్పందన స్థానము, అస్పందన స్థానంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, the antinode is defined as the maximum amplitude is called as antinode, and node defined the zero amplitude value or minimum amplitude value, this called as node. Okay, the formation of the stationary waves in an closed pipe and frequency derivation ఎలా చేస్తాం? మీకు ముందు చెప్పిన క్లాసులో సేమ్ అదే ప్రొసీజర్ చెప్పుకోవాలండి. అదే ప్రొసీజర్ మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, okay, let's discuss first one, first harmonic or fundamental frequency అంటే మొదట అనుస్వరము లేదా ప్రాథమిక పౌనపున్యం. సో ఎలా కడతాం చూడండి. దిస్ ఈజ్ ది ఫస్ట్ డెఫినేషన్. క్లోజ్డ్, వాట్ డిఫైన్ క్లోజ్డ్ పైప్? ఓపెన్ పైప్ అంటే ఏం చెప్పాం? ద ఓపెన్ పైప్ బోత్ ఆర్ ది ఓపెన్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓపెన్ పైప్. అంటే రెండు వైపులా తెరిచి ఉంటే దాన్ని తెరిచిన గొట్టమంటాం. మరి మూసిన గొట్టం అంటే ఏంటంటే ఒకవైపు తెరిచి ఉండి మరోవైపు మూసి ఉంటే దాన్ని ఏమంటాం? మూసిన గొట్టం అంటాం. సో దీన్ని ఓపెన్ పైప్ అంటాము. సో దీన్ని ఏమంటాం? మూసిన గొట్టం అంటాం. అంటే ఒకవైపు తెరిచి ఉండి మరోవైపు మూసి ఉంటే దాన్ని మూసిన గొట్టం అంటాం. అంటే దిస్ పైప్ ఈస్ వన్ అండ్ ఓపెన్ అండ్ అదర్ ఎండ్ ఈజ్ క్లోజ్డ్, ఈజ్ కాల్డ్ యాజ్ క్లోజ్డ్ పైప్. దిస్ పైప్ ఈజ్ first end is opened and second end is closed, is called as closed pipe. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం? దీనిలో ఒక తరంగాన్ని పంపించినప్పుడు మీకు చెప్పా కదా, ఒక తరంగాన్ని పంపించమనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఈ క్లోజ్డ్ పైపులో ఈ మూసిన గొట్టములో తెరిచిన చివర ఖచ్చితంగా యాంటీనోడ్ అనేది ఫార్మ్ అవ్వాలి. అంటే ప్రస్పందన స్థానం ఏర్పడాలి. ఇక్కడ మూసిన దగ్గర ఈ పాయింట్ వద్ద నోడ్ అనేది ఏర్పడాలి. అంటే అస్పందన స్థానం ఏర్పడాలి. అంటే ది క్లోజ్డ్ పైప్ ఈజ్ ది మెయిన్లీ ఫార్మేషన్ ఆఫ్ ది ఓపెన్ ఎండ్ యాంటీనోడ్ అండ్ క్లోజ్డ్ ఎండ్ ఫార్మేషన్ నోడ్ ఏర్పడాలి. ఇప్పుడు ఏమవుతుంది? ద డిస్టెన్స్ బిట్వీన్ యాంటీనోడ్ టు నోడ్ λ1/4 మీకు ముందుగా చెప్పాను. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? L ఈజ్ ఈక్వల్ టు λ1/4. L మీన్స్ ద ఎయిర్ కాలమన్ ఆఫ్ ది లెంత్. ఫస్ట్ హార్మోనిక్ కడతామండి. ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ.
ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఎలా డెరైవ్ చేస్తాం? సో ఫస్ట్ వన్, ది లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ అంటే మొత్తం యొక్క గాలి అన్ని స్తంభం పొడవు ఈజ్ ఈక్వల్ టు λ1/4. అంటే ఇక్కడ ఏముందండి, 1/4 అంటే తరంగ దైర్ఘ్యానికి 1/4 ఉంది. అంటే ద వేవ్ లెంత్ ఆఫ్ ది 1/4, L ఈజ్ ఈక్వల్ టు λ1/4. దేర్ ఫోర్ అప్పుడు ఏమవుతుందని మీకు తెలుసు కదా, దెన్ వీ కెన్ రైట్ యాస్ λ1 ఈజ్ ఈక్వల్ టు 4L. λ1 ఈజ్ ఈక్వల్ టు 4L. సో దెన్ ఫ్రీక్వెన్సీ, ద ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ μ1 ఈజ్ ఈక్వల్ టు V/λ1, that is equal to V/4L. V/4L. Therefore, μ1 is equal to V/4L. V means velocity of sound in air. V అనేది గాల్లో దుని వేగం. ఎంత ఉంటుందండి గాల్లో దుని వేగం? ద మ్యాక్సిమం వెలాసిటీ 331 మీటర్ ఫర్ సెకండ్ ఉంటుంది. 331 మీటర్ ఫర్ సెకండ్. V is equal to, ఓకే. సో ఫస్ట్ వన్ μ1 is equal to V/4L. This is the first frequency, the first harmonic or first frequency డెరైవ్ చేస్తాం. సో μ1 is equal to V/4L. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, థర్డ్ హార్మోనిక్. సెకండ్ వన్ థర్డ్ హార్మోనిక్. ఈ థర్డ్ హార్మోనిక్కి మరి దీనికి మనం ఇక్కడ ఫార్మేషన్ అవ్వాలంటే దీన్ని ఫస్ట్ ఓవర్టర్న్ కూడా అంటాం. ఏమంటామండి? ఫస్ట్ ఓవర్టర్న్ అంటే మొదటి అతిస్వరం కూడా అంటాం. ఏమంటాం? మొదటి అతిస్వరం అంటాం. ఇప్పుడు ఎలా ఫార్మేషన్ అవుద్ది చూడండి, దాని సేమ్ ఈ ప్రొసీజర్ దీన్ని పాటించండి. సో ఫస్ట్ వన్, హియర్ ఫార్మేషన్ ఆఫ్ ది 2 యాంటీనోడ్స్ అండ్ 2 నోట్స్. హియర్ ఫార్మేషన్ ఆఫ్ ది 2 యాంటీనోడ్స్ అండ్ 2 నోట్స్. అంటే ఇక్కడ తప్పనిసరిగా 2 ప్రస్పందన స్థానాలు, 2 అస్పందన స్థానాలు ఏర్పడాలి. 2 ప్రస్పందన స్థానాలు, 2 అస్పందన స్థానాలు ఏర్పడాలి. ఇప్పుడు మొత్తం కాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, యాంటీనోడ్ NO డిస్టెన్స్ బిట్వీన్ λ 3/4 అండ్ నోడ్ యాంటీనోడ్ ప్లస్ యాంటీనోడ్ టోటల్గా చేసేటప్పుడు ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ L ఈజ్ ఈక్వల్ టు 3λ 3/4. దెన్ వీ కెన్ రైట్ యాజ్ λ3 ఈజ్ ఈక్వల్ టు 4L/3. λ3 is equal to 4L/3. Okay. Then third frequency μ3 is equal to V/λ3, that is equal to V/4L/3, that is equal to 3V/4L. 3V/4L. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే V/4L వాల్యూ ఏందండి, μ1 కదా. అప్పుడు ఏమవుతుంది, దేర్ఫోర్ μ3 is equal to 3 into μ1. This equation second. This is the third harmonic frequency or first overtone frequency. μ3 is equal to 3 into μ1. ఓకేనండి, అర్థమవుతుందండి? ఓకే, అర్థమైందండి? ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టర్న్. అంటే 5వ అనుస్వరము లేదా 2వ అతిస్వరము. 5వ అనుస్వరం లేదా 2వ అతిస్వరం. ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ ఏంటండి, ఇది మొదటి అనుస్వరము, ప్రాథమిక పౌనఃపున్యం. ఇదేంటిది, 3వ అనుస్వరము, మొదటి అతిస్వరము. ఇదేంటండి, ఇది 5వ అనుస్వరము, 2వ అతిస్వరము. ఓకే. థర్డ్ హార్మోనిక్ అండ్ ఫస్ట్ ఓవర్టోన్, ఫిఫ్త్ హార్మోనిక్ అండ్ సెకండ్ ఓవర్టోన్. దెన్ ఇట్ ఈస్ హియర్ ద ఫిఫ్త్ హార్మోనిక్ హియర్ ఫార్మ్డ్ యాజ్ 3 antinodes 1 2 3 and 3 nodes 1 2 3. అంటే దీనిలో ఏం ఏర్పడుతుంది, ఫిఫ్త్ హార్మోనిక్లో 5వ అనుస్వరంలో ఏం ఏర్పడుతుంది, తప్పనిసరిగా 3 ప్రస్పందన స్థానాలు, 3 అస్పందన స్థానాలు ఏర్పరచాలి. ఇప్పుడు ఏం చేద్దాం, మొత్తం టోటల్గా యాడ్ చేస్తాం. అంటే నోడ్ డిస్టెన్స్ బిట్వీన్ యాంటీనోడ్ టు నోడ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ టు యాంటీనోడ్, డిస్టెన్స్ బిట్వీన్ యాంటీనోడ్ టు నోడ్. సో దేర్ ఇస్ టోటల్లీ క్యాల్కులేటెడ్. అప్పుడు ఏమవుతుంది, ద లెంత్ ఆఫ్ ది ఎయిర్ కాలమ్ L ఈజ్ ఈక్వల్ టు 5 λ/4. దేర్ఫోర్ అప్పుడు ఏమవుతుందండి, λ5 ఈక్వలెంట్ టు 4L/5. దెన్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫిఫ్త్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ μ5 ఈజ్ ఈక్వల్ టు V/λ5, దట్ ఈక్వలెంట్ టు V/4L/5, that is equal to 5V/4L. So E/4L is also called as μ1. Therefore μ5
ఈజ్ ఈక్వల్ టు mu5 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ mu1. దిస్ ఈజ్ ఈక్వేషన్ థర్డ్. సో ది ఫస్ట్ ఈక్వేషన్ మొదటిది ఏమొస్తుందండి, మొదట పౌనపున్యం ఎంత వచ్చిందండి, mu1 ఈజ్ ఈక్వల్ టు v/4l. ఓకే, అండ్ మూడవ అనుస్వరం లేదా మొదటి అనుస్వరం యొక్క వాల్యూ mu3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ mu1, అండ్ ఐదవ అనుస్వరం లేదా రెండవ అతిస్వరం యొక్క వాల్యూ ప్రాథమిక పౌనపున్యము mu5 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ mu1 వస్తుంది. అంటే ఇక్కడ కామన్గా ఉన్నది ఏంటంటే కామన్గా mu1. దిస్ ఈజ్ రేషియో, టోటల్ రేషియో, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లోజ్డ్ పైప్స్ టోటల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అప్పుడు, దేర్ ఫార్ mu1 ఈస్ట్ అండ్ mu2 ఈస్ట్ mu5 and so on, that is equal to 1:3:5. this is the odd members, 1:3:5 బేస్ సంఖ్యలు అండి. అక్కడ 1:3:5, 1:3. దిస్ ఇస్ రేషియో ఆఫ్ అండ్ ఫ్రీక్వెన్సీస్ 1:3:3. సో ఓపెన్ పైపుల రేషియో ఏంటి చెప్పుకున్నాం, mu1 ఈక్వల్ టు 1:, mu2 ఈజ్ ఈక్వల్ టు అండ్ mu3 ఈజ్ ఈక్వల్ 3. ఓకేనా, ఇది సరే సంఖ్యలు చెప్పుకున్నాం. ఇది ఏంటంటే హార్డ్ నెంబర్లో బేస్ సంఖ్యలో 1:3:5 వస్తుంది. సో ఓపెన్ పైపులో రేషియో 1:3 అండ్ క్లోజ్డ్ పైప్ రేషియో ఏముంటుందండి 1:3:5 ఉంటుంది. ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీట్, డిఫైన్ క్లోజ్డ్ పైప్. మూసిన గొట్టం అంటే ఏంటంటే ఒకవైపు తెరిచి ఉండి మరోవైపు మూసి ఉంటే దాన్ని ఏమంటాం, మూసిన గొట్టం అంటాం. ఓకే, ద క్లోజ్డ్ పైప్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద పైప్ ఫస్ట్ end is open and second other end is closed, is called as closed pipe. Okay, is sent through any sound wave, it is reflected wave, it is applicable superforce he formed due to stationary waves. ఖచ్చితంగా దీన్ని కూడా ఒక మనం ధ్వని తరంగాన్ని పంపించినట్లయితే ఈ విధంగా పంపిస్తే అదేమవుతుందండి, ఇది ఒక పతన తరంగం, అదేమవుతుంది పరావర్తన తరంగం మారి అక్కడ మనకి అధ్యారోపణం చెంది మనకి ఏమి ఏర్పడుతుందంటే స్థిర తరంగాలు ఏర్పడతాయి. క్లోజ్డ్ పైప్లో స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఏం చేస్తాం, టోటల్ ఎంత, ద డిస్టెన్స్ బిట్వీన్ యాంటీ నోడ్ టు నోడ్, అంటే ప్రస్పందన స్థానము అస్పందన స్థానం మధ్య గల దూరం ఏంటంటే L ఈజ్ ఈక్వల్ టు λ1/4. ఇప్పుడు గివెన్ ఫ్రీక్వెన్సీ కడతాం. సో L ఈజ్ ఈక్వల్ టు λ1/4. L మీన్స్ ద లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్. వాటి గాలి స్తంభం యొక్క పొడవు ఈజ్ ఈక్వల్ దేనికి సమానము, తరంగ దైర్ఘ్యంలో 4వ భాగం ఉంటుంది, అంటే λ1/4. సో λ1 ఈజ్ ఈక్వల్ టు 4L. therefore mu1 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ v/λ1. therefore v ఈజ్ ఈక్వల్ టు 4L. సో therefore mu1 ఈజ్ ఈక్వల్ టు e/4L. దిస్ ఈజ్ ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. దీన్ని మొదట అనుస్వరము లేదా ప్రాథమిక పౌనపున్యంగా చెప్పవచ్చు. ఓకే, ఇక థర్డ్ హార్మోనిక్లో మూడవ అనుస్వరం లేదా మొదటి అతిస్వరంలో ఏమి ఫార్మ్ అవుతాయి, ఏమి ఉంటుందంటే ఖచ్చితంగా అండి హియర్ ఫార్మ్ డ్యూ టు 2 యాంటీనోడ్స్ 2 నోడ్స్, అంటే 2 ప్రస్పందన బిందువులు 2 అస్పందన బిందువులు ఏర్పడాలి. ప్రస్పందన బిందువు అంటే ఏం చెప్పానండి, కంపన పరిమితి గరిష్టంగా ఉండేది. అస్పందన బిందువు అంటే కంపన పరిమితి శూన్యమయ్యేది. ఓకే, ద మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఈజ్ కాల్డ్ యాంటీనోడ్, ద యాంప్లిట్యూడ్ ఈజ్ 0 ఈజ్ కాల్డ్ నోడ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ద డిస్టెన్స్ బిట్వీన్ లెంత్, టోటల్ లెంత్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ యాంటీనోడ్ టు నోడ్ అండ్ నోడ్ టు యాంటీనోడ్ అండ్ నోడ్ టు నోడ్ టోటల్ క్యాల్కులేటెడ్. అంటే ఈ ప్రస్పందన స్థానానికి అస్పందన స్థానానికి మధ్య గల దూరాన్ని, అలాగే అస్పందన స్థానానికి ప్రస్పందన స్థానానికి మధ్య గల దూరాన్ని, ప్రస్పందన స్థానం అస్పందన స్థానం మధ్య గల దూరం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, L ఈజ్ ఈక్వల్ టు 3λ3/4. అంటే ద ఎయిర్ కాలమ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3λ3/4. సో λ3 ఈజ్ ఈక్వల్ టు 4L/3 అండ్ ఫ్రీక్వెన్సీ థర్డ్ ఫ్రీక్వెన్సీ mu3 ఈజ్ ఈక్వల్ టు v/λ3. సో v/4L/3 దట్ ఈక్వల్ టు 3v/4L. సో mu3 ఈజ్ ఈక్వల్ టు e/4L మీన్స్ mu1. సో 3 ఇంటూ mu1 వస్తుంది అనమాట. ఇది మూడవ అనుస్వరము లేదా మొదటి అతిస్వరము. ఓకే, లాస్ట్ ఫిఫ్త్ హార్మోనిక్. సో ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టన్, 5వ అనుస్వరము లేదా 2వ అతిస్వరము. దీనిలో ఏమేమి ఫార్మ్ అవుతుందండి, హియర్ ఫార్మ్డ్ 3 యాంటీనోడ్స్ 1 2 3 అండ్ 3 నోడ్స్. ఇక్కడ మనకి 3 ప్రస్పందన బిందువులు 3 అస్పందన బిందువులు ఏర్పడతాయి. సో టోటల్ అంతా ఏమవుతుంది కాల్కులేట్ చేస్తే, ద డిస్టెన్స్ బిట్వీన్ యాంటీనోడ్ టు నోడ్ అండ్ నోడ్ టు యాంటీనోడ్, యాంటీనోడ్ టు నోడ్, నోడ్ టు యాంటీనోడ్, యాంటీనోడ్ టు నోడ్. సో L ఈజ్ ఈక్వల్ 5λ/4, 5λ/4 దట్ ఈక్వల్. therefore the ఎయిర్ కాలమ్ లెంత్ మొత్తం గాలి స్తంభం పొడవు ఈజ్ ఈక్వల్ టు 5λ/4.
lambda 5 is equal to 4L by 5. Therefore, frequency, the fifth frequency denoted mu 5 is equal to V by lambda 5, V by 4L by 5, that equal 5 by 4, 5 V by 4L. Therefore, mu 5 is equal to 5 into mu 1, V by 4L also given as mu 1. So, mu 5 is equal to 5 into mu 1. The total ratio, the closure 5 of the fundamental frequencies are mu 1 is, mu 3 is, mu 5 is equal to, and so on, equivalent 1 is to 3 is to 5. 1 is 3 is to 5. ఒక విషయం గమనించండి, తెరిచిన గొట్టములో ఫ్రీక్వెన్సీ ఎలాగ ఉంటాయి, పౌనఃపున్యాలు ఎలాగ ఉంటామండి, mu 1 is to, mu 2 is to, mu 3 and so on equivalent to 1 is to 2 is to 3. సో ఇక్కడ క్లోజ్డ్ పైపులు ఎలా ఉంటుందండి అండి, బేస్ సంఖ్యలు ఉంటుంది ఇక్కడ, సరే సంఖ్యలో బేస్ సంఖ్యలు, ఇక్కడ బేస్ సంఖ్యలు ఏముంటుంది, mu 1 is, mu 3 is, mu 5 and so on equivalent to 1 is to 3 is to 5. This is ratio between closed pipe, the ratio value open pipe. This is the formation of stationary wave in an closed pipe. అర్థమవుతుందండి. మనం ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రతిసారి కూడా ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ అనేవి ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్. జస్ట్ మీరు డయాగ్రామ్స్ కానీ మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని సింపుల్గా రాయగలుగుతారు డెరివేషన్ పార్ట్. ఒక ఎగ్జామినేషన్లో చూసినట్లు డయాగ్రామ్స్కి 1 మార్క్ ఇస్తారు, డెఫినేషన్స్కి 1 మార్క్ ఇస్తారు, ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీస్కి అనేది 1 మార్క్ రావడం జరుగుతుంది. దీనితో పాటుగా ఈ టోటల్గా 6 మార్క్స్ ఇస్తారండి. దీంతో పాటుగా ఒక 2 మార్క్స్ అనేది ఒక ప్రాబ్లమేటిక్ ఇస్తారు, చిన్న ప్రాబ్లం ఇస్తారు, ఆ ప్రాబ్లం మనం చేస్తే మనకి టోటల్గా వీ గెట్ 8 మార్క్స్. మీరు టోటల్గా 8 మార్కులు సంపాదించుకుంటారండి. చాలా చాలా ఈజీ. ఇవి బాగా చదవండి, బాగా ప్రాక్టీస్ చేయండి, మీరు మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవరీబడీ. మరొక న్యూ టాపిక్స్తో మనం కలుసుకుందాం. ఓకేనండి. థ్యాంక్ యూ అని అండాలి.